పంచాయతీరాజ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టుగా అవి ట్యాప్స్. ఏ ట్యాప్లు అంటే మనం కాలు కడుక్కోవడానికి లేకపోతే బళ్ళు వాష్ చేసుకోవడానికి మనం పెట్టుకునే ట్యాప్లు కాదు అవి. ఒక పల్లెటూరులో మధ్యతరగతి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టే ట్యాప్లు అవి. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఎలక్షన్ తర్వాత కూడా మిమ్మల్ని అడుగుతాను. ఆ ట్యాపుల్లో ఏంటంటే ఒక 10 కుటుంబాలకి ఒక ట్యాప్ ఉంటుంది. 10 కుటుంబాలకు వచ్చి ఒక కుటుంబానికి మంచినీరు తాగడానికి, అంటే స్నానాలకు కానీ వాడుకుంటానికి కానీ, అవన్నీ చెరువులో నీళ్ళు అనుకోండి, వాటి వల్ల స్కిన్ సమస్యలు కూడా వస్తున్నాయి. ఇవేంటంటే తాగడానికి. అది తాగడానికి కూడా పల్లెటూరులో 3 రోజులకు ఒకసారి మన ప్రభుత్వం కానీ, మన ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఈ డీఈలు కానీ 3 రోజులకు ఒకసారి నీళ్లు వదులుతున్నారు. ఈ 3 రోజులకు నీళ్లు వదులుతుంటే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే 10 కుటుంబాలకు కలిపి ఒక ట్యాప్ ఉంటుంది. ఆ 10 కుటుంబాలకు కలిపి ఒక ట్యాప్ ఉంటే ఆ 10 కుటుంబాల్లో మినిమంలో 4 బిందులైనా రావాలి కదా. ఆ ట్యాప్ దారి వస్తే సన్నగా, చాలా సన్నగా, అంటే 6 నిమిషాలకు ఒక బిందె నిండే విధంగా ఆ ట్యాప్లో నీళ్ళు వస్తాయి. ఇది పల్లెటూరుల యొక్క పరిస్థితి. దాదాపుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్లు, పేరు నాని గారి తండ్రి, అకోల్రంకర్ గారి మామయ్య, తర్వాత వారి కుమారుడు కూడా వచ్చాడు. పల్లెటూరు అంతకుముందు ఏ విధమైన ట్యాప్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ట్యాప్. పవన్ కళ్యాణ్ గారు మీరు ఉత్సాహంగా ఉన్నారు రాజకీయాల్లో, మరి మాటిస్తే దాదాపుగా తీర ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి అక్కడ కూడా వారి సమస్యలు తీర్చిన సందర్భాలు ఉన్నాయి. మీరు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఒక ముద్ర వేసుకోవాలంటే, ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే అయినందుకు, మినిస్టర్ అయినందుకు, ఉప ముఖ్యమంత్రి అయినందుకు మీరు ఒక మార్క్ వేసుకోవాలంటే, గతంలో నారా లోకేష్ గారు 2014-19లో ఎల్ఎన్టీ కంపెనీతో మాట్లాడి ఇంటింటికి పైప్ కనెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ రోజున ఎస్టిమేషన్ కూడా వేయించాడు. అవి దాదాపుగా 90% కూడా టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ అమలు కాలేదు. ఎలక్షన్ టైం వచ్చింది, 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దానికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మీరు కనుక ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ వేస్తే, నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన, మీరు కనుక పల్లెటూరులో మంచినీటి సమస్య తీరిస్తే, అన్ని పల్లెటూరులు, ప్రతి పల్లెటూరులో ఇలాగే ఉన్నాయి, అన్ని పల్లెటూరులో కనుక మీరు మంచినీటి సమస్య తీరిస్తే కనుక 2029లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓటు మాత్రం మీ జనసేన పార్టీకి ఇక్కడ ఎవరైతే నుంచుంటారో నేను అతనికే వేస్తాను. దయచేసి మా పల్లెటూరులకి మంచినీరు, శ్మశాన వాటికి ఇబ్బందులు చాలా ఉన్నాయి. దయచేసి చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నాను, ప్రజల తరపున మీ అవసరమైతే కనుక మీ కాళ్ళు పట్టుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి మంచినీటి సమస్య తీర్చమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ.